సంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేశారు సే గోర్ భాయ్ సే కాలనీమా హైదరాబాద్ నలుమూలల అదేవిధంగా మారుమూల తండాల్లో కూడా మరి శ్రావణ మాసంలో జరిగే కార్యక్రమం పాడి పంటలు పండాలని సిరి సంపదలు జిల్లాలని అదేవిధంగా అన్నలు చెల్లెళ్ళు అంత క్షేమంగా ఉండాలని మంచి వరవు రావాలని గిరిజన అమ్మాయిలు చేసే పండుగ మన గిరిజన బంజారా బతుకమ్మ పండుగ తీజ్ పండుగ రాష్ట్రంలో ఒకేసారి నిర్వహించుకుంటే వచ్చే భవిష్యత్తులో మరి సెలవు దినం కూడా మనం ప్రభుత్వం పైన అడిగే ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇది జాతి ఐక్యతను చాటే విధంగా జాతిలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి అందరూ ఏకమై కాలనీలలో మన ఐక్యతను చాటితే మన బలాన్ని మనం చాటుకున్నట్టే అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మరి వీలైతే అన్ని మేడిపల్లి నారపల్లి బోడుపల్లి మొత్తం కలిసి ఒకే దగ్గర నిర్వహించుకునే కార్యక్రమం ఎవరిది వాళ్ళు నిర్వహించుకుంటూనే మరి లాస్ట్ 2 రోజుల్లో ఒక దగ్గర వచ్చే విధంగా చివరి 2 రోజులైనా కలిసి మరి ఆడి పాడి మరి అట్టహాసంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మా బంజారా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు మనం మన భావి తరానికి మరుసటి వచ్చే తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించడానికి తప్పకుండా శీత్లా కానీ తీజ్ కానీ అదేవిధంగా ఇతర తులజా భవాని పండుగలు కూడా హైదరాబాద్లో చేసుకోవాలి. సంత్ శివలాల్ గారి జయంతితో సహా మనం కేవలం దండాలు ఉంటేనే చేసుకోవాలని కాకుండా హైదరాబాద్ పట్టణంలో కూడా ప్రతి కాలనీలో జరుపుకునే విధంగా మరి భవిష్యత్తు ప్రణాళిక వేయాలని చెప్పేసి మన గిరిజన నాయకులందరినీ కోరుకుంటూ అందరికీ మరోసారి తీజ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మరి బోడుపల్లి మాజీ కార్పొరేటర్ గారు సుమన్ నాయక్ గారు అదేవిధంగా రెడ్డి నాయక్ గారు నాగపల్లి మన ఆంధ్రజీ కూడా వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా కాలనీ చౌదరి కూడా ప్రెసిడెంట్ రాజేంద్ర నాయక్ గారికి అదేవిధంగా మరి యూత్ శ్రవణ్ గారికి ఇతర నిర్వాహక కమిటీ సభ్యులకు అందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా